హాయ్ హలో నేను మీ రామోని శ్రీరామ మెగా ఈవెంట్ యూట్యూబ్ ఛానల్. అందరికీ కూడా భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు మనము వేరే ఒక స్కూల్లోకి వచ్చాము. ఇక్కడ స్కూల్లో పిల్లలకి విద్యతో పాటు మనం వినోదంతో కూడా కూడికతో పిల్లలకి మన సాంప్రదాయ సంస్కృతి పైన అవగాహన కల్పిస్తూ పిల్లలతో పాటు ఇక్కడ టీచర్స్కి విద్యార్థులకు ఎటువంటి తారతమ్యం లేకుండా వారికి మన సాంప్రదాయం గురించి తెలియజేయడం కోసం వీళ్ళు ఇక్కడ చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు పండుగని. అదేంటో మనం చూద్దాం. అలాగే మనం సంస్కృతి సాంప్రదాయం పైన అలాగే సంక్రాంతి గురించి తెలుసుకుందాం. అయితే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమలకు, పూజకు, సాధనాలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఈ ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుర రాశులలో కొనసాగినంత కాలము దక్షిణయానము. మానసికమైన అర్చనకు, ధాన్యానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలమే ఈ దక్షిణయాన కాలము. 12 నెలల సంవత్సర కాలములో 6 నెలలు దక్షిణయానము దేవతలకు ఒక్క రాత్రి, 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక్క పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలం. కనుకనే ఉత్తరాయణము వరకు ఎదురుచూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత తనువును చాలించారు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం, లేదా మారుట అని అర్థం. జయసింహ కల్పద్రోమం అనే గ్రంథములో సంక్రాంతిని ఇలా నిర్వచించారు: త్రత్రమేషాదీషు ద్వాదశారాశి క్రమానేషు సంచరత సూర్యరశ్య పూర్వాస్మంద్రాశే ఉత్తర రాశౌ సంక్రమ ప్రవేశ సంక్రాంతి. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చరణములో అనగా రథయాత్రలో ఘట్టాలు 4. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. అందులో దానాలు ముఖ్యమైనవి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైనా శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వసనీయత. ఇక భోగి, ఇది సంక్రాంతికి ముందు రోజు వస్తుంది. ఇది సాధారణంగా జనవరి 14న జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే అంటే 3 నుంచి 4 గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలడానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు చేత భూమిలోకి పంపబడినటువంటి బలిచక్రవర్తి రాకను ఆహ్వానిస్తూ కూడా ఈ యొక్క భోగి మంటను వేయడం జరుగుతుంది. ఈ పండక్కి ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశిష్టత కలదు. మనము ముగ్గు అనేది ఆ యొక్క ముగ్గు యొక్క విశిష్టత ఏమిటి? సంక్రాంతికి ముగ్గులు మాత్రమే ఎందుకు వేస్తారు
అనేది చూసుకుంటే రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడే చుక్కలు రాత్రివేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళల్లో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్యలో గడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితి శక్తికి, స్టార్టింగ్ ఫోర్స్ చుక్కలు గతికి, శక్తికి, డైనమిక్ ఫోర్స్కు సంకేతాలని ముగ్గులు. ఈ చక్ర సమర్పణ ప్రతీకలని శక్తి తత్వవేత్తలు అంటారు. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి, పుష్పం పుష్యమి నక్షత్రానికి, పాము ఆకారము ఆశ్లేషకు, మేక, ఎద్దు, పీత, సింహం ఇలాంటి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులకు 9 గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా చెప్పవచ్చు. 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలిసి సహజీవనంగా సాగించాలనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటికి వారి ముగ్గుతో కలుపుతూ పోతూ ఉంటారు. ఇక గొబ్బెమ్మలు. ముగ్గులో పెట్టే గొబ్బెమ్మకు కూడా చాలా విశిష్టత కలదు. ఇందులో ఏమిటి అంటే గొబ్బెమ్మను ఆవు పేడతో తయారు చేస్తారు. ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుందని ఒక నమ్మకం. ఎందుకు అంటే లక్ష్మీదేవి ఆవుల దగ్గరికి వెళ్ళి నేను మీలో అందరి దేవుళ్ళు మీలో ఉంటారు కదా, నేను కూడా మీలో ఉంటాను అంటే అందుకు ఆవులు ఒప్పుకోవు. ఎందుకనగా నీవు ఒకచోట స్థిరముగా ఉండవు, పలు విధాలుగా వెళుతూ ఉంటావు కాబట్టి నువ్వు మాలో పనికిరావు అని చెప్తావు ఆవులు. అందుకు గాను మరి ఎలాగా పరిష్కారం నేను వీళ్ళ దగ్గర ఉండాలి అనుకుంటున్నా అంటే అందుకు ఆవులు మీరు మా యొక్క మల విసర్జనలో ఉంటారు అని ఆవులు చెప్తాయి. అంటే మల విసర్జన పేడ, ఈ పేడలో మీరు ఎప్పుడూ కూడా ఒక చోట స్థిరముగా ఉండరు కాబట్టి మలములో మీరు వెళతారు అన్న ఉద్దేశంతో ఆమెకు ఆ స్థానాన్ని ఇస్తారు లక్ష్మీదేవికి. అందుకే మనము గో పేడ కానీ గోమూత్రాన్ని కానీ మనము చాలా పవిత్రముగా చూస్తాము. కాబట్టి పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతము. ఈ ముద్దుల తల మీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించి ఉన్న పుణ్యస్త్రీలకు సంకేతముగా ఉంటారు. ఆ గోపికా స్త్రీలు రూపాలకు సంకేతమే గోపి ప్లస్ బొమ్మలు ఈజ్ ఈక్వల్ టు గొబ్బెమ్మలు. ఇలా కూడా మరి మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతము. ఈరోజే గోదాదేవిని రంగనాయకుడు స్వామికి మరి మనము కళ్యాణము కూడా జరిపించిన రోజు ఇదే. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తూ ఉంటారు. దీనినే సంధి గొబ్బెమ్మ అని కూడా అంటారు. గొబ్బెమ్మలు పొద్దున్న పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకరణ చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇక భోగి మంటలు. 3 రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున 4 మార్గాలు కూడలలో వేయబడే పెద్ద మంట అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతంతో దక్షిణాయనంలో ఉండే నిద్రబద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతాలతో చీకటితోనే భోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కంప సామాన్లు, వస్తువులు, ఎండు కొమ్మలు లాంటివి భోగి మంటలలో వేసి తగులబెడతారు. వీటన్నిటిని దారిద్ర్య చిహ్నాలుగా భావిస్తారు.
వేసవిలో వేడికి తగలబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో ఉంటుంది. ఇక భోగి పళ్ళు. భోగి పండ్లు అంటే రేగి పండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగి పండ్లతో నాణ్యాలు కలిగిన పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించే ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పండ్లు వేస్తారు. ఇక తిలతర్పణాలు. సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కానీ సంక్రాంతి పర్వదినం నాడు మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణాలివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అని కూడా అంటారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సాంప్రదాయాలకు అనుసరించి ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఈరోజు బూడిద గుమ్మడికాయ దానం ఇస్తే చాలా మంచిది. ఇక హరిదాసు. గొబ్బిళ్ళతో ఇంటి ముందు భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపములో వస్తాడని సంకేతము. ఆయన తల మీద మంచి గుమ్మడికాయ ఆకారముల గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తల మీద పెట్టుకొని ఉండడం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని ఉత్ ప్లస్ ధరించు ఈజ్ ఈక్వల్ టు తల మీద పెట్టుకోవడం. అంటే దానికి సంకేతంగా హరిదాసు హరినామ కీర్తన చేస్తూ రావడం, తను ఏ భోగాలకు లొంగను, కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడినని, తనకు తమ తమ పర భేదము లేదు అని, ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తానని సంకేతంగా తను మన ఇంటి ముందుకు వస్తారు హరిదాసు. మరొకటి గంగిరెద్దు. ముందు వెనకాల చెలో ప్రమిదముతో ఎత్తైన మూపురముతో శివలింగ ఆకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తమ సంక్రాంతి సంబరాలకు హాజరయ్యేనని చెప్పే సంకేతము గంగిరెద్దు లేదా ఆవు. ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థం. జూగోపో గోరూపో ధర్మిర్మున్వోహో అని అర్థం. ఆ నేల ఆవుకి సంకేతం. ఆ నేల నుండి వచ్చిన పంటకు సంకేతం. ముంగిట నిలిచిన వృషభం మీరు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటికి తిరుగుతుంటారు వృషభ సహిత శంకర పరివారము. హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది కనుక సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి ఏటకేడు వేరు వేరు రోజుల్లో వస్తాయి ఇతర పండుగలు. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. అంచేత భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకు ఆగి ఉత్తరాయణంలో రథసప్తమి మాఘ శుద్ధ సప్తమి నాడు ప్రారంభించి రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు భీష్మ ఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు 5వ ప్రాణాన్ని కూడా వదిలి తనువు చాలించారు. ఆదిశంకరాచార్యుడు ఈ రోజుని సన్యాసం పుచ్చుకున్న రోజు కూడా. ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేయడం శుభప్రదంగా కూడా భావిస్తారు. పుష్యమాసములో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదా కళ్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు. ఇది సంక్రాంతి యొక్క విశిష్టత. కాబట్టి సంక్రాంతి ఎంత సంతోషంగా ఉంటుంది అంటే ఆనందానికి అవధులు ఉండవు. ఇందులో పురాణములో ఒక గాథ కూడా ఆనందో గోవిందము. ఎంత ఆనందముగా ఆ రోజు ఉంటామో ఆ గోవిందుని ఆశీస్సులు మనపై ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మనము ఈ యొక్క పండుగని జరుపుకుంటాము. కాబట్టి సంక్రాంతికి చాలా విశిష్టత కలదు. ఇంకా మనం తెలుసుకోవాలి అంటే
ఇందుకు శాస్త్రపరంగానే కాకుండా విజ్ఞానపరంగా కూడా ఇందుకు చాలా విశిష్టత కలదు. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ మీకు కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ ఏంటంటే, నేను మీకు కొత్తగా ఎక్కడ వెళ్ళి ఏ ప్రదేశాన్ని చూపించలేను. కాబట్టి నాకు నా యొక్క పరిధిలో నేను వీటిని పండుగలు కానివ్వండి, ఏమైనా ఒకటి గురించి మా చుట్టుపక్కల వాటి గురించి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఇది గమనించి నన్ను సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.